నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. మహాశివరాత్రి పండుగకు బయలుదేరే ప్రభలకు రూట్ క్లియర్ చేసిన అర్బన్ సిఐ రమేష్. మద్యం సేవించి ప్రభల వెంట వెళ్లకూడదని కమిటీ నిర్వాహకులకు ఆదేశాలు. పట్టణ మంచినీటి చెరువుల్లో అడుగంటిన త్రాగునీరు. సాగర్ కెనాల్స్ నుంచి నీటిని సరఫరా చేస్తున్నామన్న కమిషనర్ గోవిందరావు. గణపవరం హైస్కూల్లో జరిగిన 10వ తరగతి విద్యార్థుల సమావేశం. పరీక్షలు బాగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరిన ఉపాధ్యాయులు. మహాశివరాత్రి ఉత్సవాలకు చిలకలూరిపేట ఆర్టీసీ ఆధ్వర్యంలో 100 బస్సు సర్వీసుల ఏర్పాటు. భక్తుల సౌకర్యం కోసం అధిక బస్సు సర్వీసులు నడుపుతున్నామన్న ఆర్టీసీ డిపో మేనేజర్ రాంబాబు. చిలకలూరిపేట పట్టణ పరిధిలో జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేశ్వరరావు. 1217 మంది పేదలకు లబ్ధి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 99% నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న దోస్తీ కేఫ్, T9 టీ దుకాణాలను వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు మంగళవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజానీకంతో మాట్లాడారు. కులమత పార్టీలకు అతీతంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి నేరుగా ప్రజల ఖాతాలకే సంక్షేమ నిధిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జమ చేశారని కొనియాడారు. 2014 ఎన్నికలకు ముందు 680 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో రేషన్ కార్డుతో సహా ఏ పని కావాలన్నా జన్మభూమి కమిటీలు సిఫార్సు చేయాల్సి వచ్చేదని వివరించారు. సంక్షేమం అభివృద్ధి 2 కళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని, సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాజేష్ అడిగి తెలుసుకున్నారు. పలువురు పార్టీ నాయకులు మల్లెల రాజేష్ గారి వెంట ఉన్నారు. మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు చిలకలూరిపేట పురుషోత్తమ పట్నం నుంచి భారీ ప్రభలు ప్రతి ఏటా బయలుదేరి వెళతాయి. వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చిలకలూరిపేట అర్బన్ పోలీసులు పటిష్ట చర్యలు, బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభలు బయలుదేరి వెళ్లే రోడ్లో అవాంతరాలు లేకుండా ఎక్కడికక్కడ పోలీసులు ట్రాఫిక్ బోర్డులు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి పండుగ ఉత్సవాలపై అర్బన్ సిఐ రమేష్ సిసి న్యూస్ తో మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఉన్న పురుషోత్తమ పట్నం నుంచి 5 భారీ విద్యుత్ ప్రభలు, మరో 5 భారీ ప్రభలు కోటప్ప కొండలో జరిగే మహాశివరాత్రి తిరునాళ్లకు బయలుదేరి వెళ్తాయని, ప్రభలు వెళ్లే రహదారిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని సిఐ రమేష్ తెలిపారు. ప్రభలు వెంట వెళ్లే ప్రభా నిర్వహణ కమిటీ వారు జాగ్రత్తలు పాటించాలని, మద్యం సేవించి ప్రభల వెంట వెళ్లకూడదని సిఐ సూచించారు. పట్టణ ప్రజలందరికీ కూడా చిలకలూరిపేట పోలీసు వారి తరఫున మా యొక్క సూచన ఏంటంటే, రేపు 8వ తారీఖు కోటప్పకొండ తిరునాళ్ళ జరుగుతుంది కాబట్టి కోటప్పకొండ తిరునాళ్ళ సందర్భంగా పురుషోత్తమపట్నం నుంచి సుమారు 10 ప్రభలు, 5 ఎలక్ట్రిక్ ప్రభలు, 5 నాన్ ఎలక్ట్రిక్ ప్రభలు కోటప్పకొండ మీదకి చేరుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మేము చెప్పే రూట్ మ్యాప్ను గమనించి జాగ్రత్తగా ఆ రూట్లో వెళ్ళేటట్టయితే మీరు ఇబ్బంది పడకుండా కోటప్పకొండని చేరుకొని శివుడి దర్శనానంతరం తిరిగి మీ యొక్క గమ్యానికి ప్రశాంతంగా చేరే అవకాశం ఉంది. పురుషోత్తమపట్నంలో 5 ఎలక్ట్రిక్ ప్రభలు కూడా 7వ తారీఖు మధ్యాహ్నం బయలుదేరి నైట్ కల్లా కూడా కోటప్పకొండ మీదకి చేరుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఇది ఆచారంగా. నాన్ ఎలక్ట్రిక్ ప్రభలు ఏవైతే ఉన్నాయో ఈ 5 ప్రభలు కూడా 8వ తారీఖు ఉదయాన్నే 10-11 గంటల మధ్యలో బయలుదేరి సాయంత్రంలోపు కోటప్పకొండకు చేరుతాయి. సో ఈ 2 రోజులు కూడా పురుషోత్తమపట్నంలో ఈ ప్రభలు ప్రతి సంవత్సరం వాళ్ళ ఆచారం ప్రకారం ఆ రోడ్డు పైన కట్టి ఉంచుతారు. కాబట్టి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ట్రాఫిక్ని ఒంగోలు నుంచి వచ్చేది కానీ, గుంటూరు నుంచి వచ్చే ట్రాఫిక్ని కానీ, హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఎన్ఆర్టీ జంక్షన్ నుంచి పోల్రెడ్డిపాలెం బ్రిడ్జి గుండా, బ్రిడ్జి పక్క నుంచి ఇప్పుడు కొత్తగా సర్వీస్ రోడ్ వచ్చింది, పోల్రెడ్డిపాలెం వద్ద లెఫ్ట్ తీసుకుని ఆ సర్వీస్ రోడ్డు గుండా మరలా కోటప్పకొండ వెళ్ళే లైన్, మధ్యరాల వైపు వెళ్ళే లైన్ వైపు మేము ఆ సర్వీస్ రోడ్డు గుండా, హైవే సర్వీస్ రోడ్డు గుండా ఈసారి డైవర్షన్ ఇస్తున్నాం. కాబట్టి హెవీ వెహికల్స్, 4 వీలర్స్ అందరూ కూడా ఎన్ఆర్టీ జంక్షన్ నుంచి పోల్రెడ్డిపాలెం బ్రిడ్జ్ వైపు వెళ్ళి అక్కడ సర్వీస్ రోడ్డు గుండా
విడుదల లక్ష్మీనారాయణ గారి గ్రౌండ్ దగ్గర ఉండే బ్రిడ్జ్ దగ్గర రైట్ తీసుకుని కోటప్పకొండ వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బైక్లు ఆటోల వరకు కూడా పురుషోత్తపట్నం క్రాస్ రోడ్ నుంచి అలో చేస్తాం. అక్కడ కూడా ఈస్ట్ డైవర్షన్ పాయింట్ ఒకటి పెట్టాం. ఈస్ట్ డైవర్షన్ పాయింట్ గుండా వెళ్ళి వాళ్ళు కోటప్పకొండ వెళ్ళొచ్చు. అదేవిధంగా కోటప్పకొండ నుంచి వచ్చే పబ్లిక్ అందరూ కూడా 8వ తారీఖు ఉదయాన్నే దర్శనం చేసుకున్న అనంతరం కోటప్పకొండ నుంచి వచ్చే పబ్లిక్ అందరూ కూడా పురుషోత్తపట్నంలోకి రాకుండా స్టార్టింగ్లో న్యూ NH16 బ్రిడ్జ్ వద్ద లెఫ్ట్ తీసుకున్నట్టయితే పోల్రెడ్డిపాలెం వైపు వచ్చేసి అటు చిలకలూరుపేట కానీ ఇని NRT వైపు కానీ వెళ్ళొచ్చు. సో ఈ రూట్ని గమనించుకొని మీరందరూ కూడా పోలీసు వారి సూచనల మేరకు ఆల్రెడీ మేము అక్కడ సైన్ బోర్డ్స్ కూడా క్లియర్గా ఏర్పాటు చేస్తున్నాం. ఆ సైన్ బోర్డ్స్ని గమనించుకొని ప్రజలందరూ కూడా సహకరించి ట్రాఫిక్లో అంతరాయం కలిగించకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రబల నిర్వాహకులకు కూడా మేము ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ప్రబల నిర్వాహకులందరూ కూడా చక్కగా మాకు సహకరించి ఎవరు కూడా ప్రబలు తీసుకువెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎలక్ట్రిక్ లైన్స్ వచ్చేటప్పుడు కూడా షార్ట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుతో పాటు వెళ్ళేవారు ఎవరు కూడా డ్రంకన్ స్టేజ్లో వెళ్ళకూడదు. దైవ కార్యక్రమం అది. సో తాగిన వాళ్ళు ఎవరిని కూడా ప్రభుతో పాటు నడిచేటప్పుడు అలో చేయొద్దు. అదేవిధంగా ప్రభ నిర్వాహకులందరూ కూడా మీ యొక్క వాలంటీర్స్ని పెట్టుకుని ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా కోటప్పకొండ వీధికి చేరే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. రాబోయే వేసవి కాలంలో మంచినీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు నాగార్జున సాగర్ జలాశయం నుంచి నీటి విడుదల చేసి చిలకలూరిపేట 2 చెరువులకు నీటి పంపింగ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ గోవిందరావు తెలిపారు. ప్రస్తుతం మంచినీటి చెరువుల్లో త్రాగునీరు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయని నాగార్జున సాగర్ నుంచి గత 3 రోజుల క్రితం త్రాగునీటి అవసరాల కోసం కెనాల్స్ అధికారులు నీటిని విడుదల చేశారని బుధవారం రాత్రికి చిలకలూరిపేట మంచినీటి చెరువులకు నీరు వచ్చి చేరుతుందని కమిషనర్ వివరించారు. కెనాల్ ద్వారా వచ్చే నీటిని పంపింగ్ చేస్తే రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా పూర ప్రజలు త్రాగునీటి సమస్యను పరిష్కారం చేసుకోవచ్చని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం ప్రజల వినియోగానికి వచ్చే నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని ఆయన కోరారు. ప్రజలందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం వేసవికాలం మొదలైన సందర్భంగా మన మున్సిపాలిటీ తరఫున మనకి డే బై డే ఇప్పటివరకు కూడా వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి వర్షాభావం వల్ల చాలా రోజుల నుంచి మనకి వాటరు సరైన మోతాదులో అందటం లేదు. అందులో భాగంగా మనకి ప్రతి 3 నెలలకి ఒకసారి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి మనకి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు అక్కడ రిలీజ్ చేసిన తర్వాత 4-5 రోజులకి ఇక్కడికి వస్తుంది. అయితే గత డిసెంబర్లో కూడా మనకి రిలీజ్ చేశారు. కానీ అనుకున్న విధంగా మనం వాటర్ ఫెసిలిటీస్ అన్నీ మనం నింపుకోవడానికి చెరువులు నింపుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ కల్పించాం. కానీ నాగార్జున సాగర్ వాళ్ళు ఒక 2 రోజులు మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అనుకున్న స్థాయిలో చెరువులు నిండలేదు డిసెంబర్లో. అంతవరకు ఉన్న వాటర్ని మనం పొదుపుగా ఇప్పటివరకు వాడుకోవడం జరిగింది. మనకేంటంటే ఈ నెలాఖరు వరకు మనకు ఉన్న వాటర్ సరిపోతుంది మనం వాడుకోవడానికి. మన చిలకలూరిపేట అర్బన్లో ఏంటంటే ఇప్పటివరకు డే బై డే ఇస్తున్నాము. వేసవి ఎద్దడి దృష్ట్యా ప్రజలందరూ కూడా ఉన్న వాటర్ని సద్వినియోగం చేసుకుంటూ పాడు చేయకుండా దుర్వినియోగం చేయకుండా అందరూ కూడా వాటర్ని స్కేర్సిటీలో కొరతగా భావించి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా మనకి ఆల్రెడీ మరలా మన నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి వాటర్ని రిలీజ్ చేయడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన మనం 2 చెరువులు, పాత చెరువు, కొత్త చెరువు 2 చెరువుల్ని కూడా నింపుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి రేపు మనకి చెరువుల వరకు వాటర్ వస్తుందన్న సమాచారం అందింది. అందులో భాగంగా మనకి పూర్తి స్థాయిలో చెరువులు నింపుకుంటే మనకి ఈ వేసవిని చక్కగా వినియోగించుకోవడం జరుగుతుంది ఆ వాటర్ని అంతాను. ఇందులో భాగంగా ఏంటంటే ప్రజలందరూ కూడా వాటర్ని వేస్ట్ చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఎక్కడైనా ఏమైనా లీకులు కానీ ఏమైనా ఏర్పడితే మా దృష్టి తీసుకొస్తే వెంటనే వాటిని చేయించడం జరుగుతుంది మా ఇంజనీరింగ్ సెక్షన్స్ నుంచి. అదేవిధంగా మేము గుర్తించి గమనించినవి కూడా అన్నీ కూడా మేము అన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది. ప్యూర్ వాటరు మరియు మంచి వాటర్ని కూడా ప్రజలందరికీ అందించడానికి మేము శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాము. అందులో భాగంగా వేసవి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా
ఏది మన వాటర్ని పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్ యూ. చిలకలూరిపేట పట్టణంలో సెల్ ఫోన్లో చోరీ చేసే టీంను సంచరిస్తున్నాయని, దొంగతనం చేసే దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని నియమించామని చిలకలూరిపేట అర్బన్ సిఐపి రమేష్ తెలిపారు. సెల్ ఫోన్లు దొంగతనం చేసే దొంగలు షాపులను టార్గెట్ చేస్తూ అర్ధరాత్రి వేళల్లో షాప్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి సెల్ ఫోన్లు, నగదు ఎత్తుకెళ్తున్నారని తెలిపారు. అదేవిధంగా ఒంటరిగా వెళ్తున్న వారిపై దారి దోపిడీ చేసే ఘటనలు కూడా పోలీసుల దృష్టికొచ్చినట్టుగా వారిపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు సిఐ రమేష్ తెలిపారు. కొందరు దొంగలు బైకులపైన రావటం, అమాయకంగా ఉండే పబ్లిక్ని దారి చూపించమని అడిగి ఒక కుర్రవాడిని కొంచెం ముందుకు తీసుకువెళ్ళి అతని దగ్గర సెల్ ఫోను 700 రూపాయలు తీసుకున్నారు. అదేవిధంగా చిలకలూరుపేట నుంచి నర్సరావుపేట వెళ్ళే రోడ్లో కూడా పోలరెడ్డిపల్లి వద్ద ఆడ్ అవర్స్లో 10 to 11 మధ్యలో ఆ దారి గుండా వెళ్ళే ఒక బైక్ పర్సన్ ఆపి ఆయన వద్ద కూడా సైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. సో ఈ అఫెన్సులు జరిగిన నేపథ్యంలో మా యొక్క టీమ్స్ ఆ ముద్దాయిలు కూడా పట్టుకుని వాళ్ళని ఇంటర్రోగేట్ చేసి ప్రాపర్టీని రికవరీ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. సో ప్రజలందరూ కూడా నైట్ టైం వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఆపేటట్లయితే అట్లా ఆగకుండా వెంటనే మా పోలీస్ వారికి డైల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డైల్ 100 వాటికి ఫోన్ చేయటం, మా బీట్ సిబ్బంది కూడా భద్రా టీమ్స్ కూడా 4 ఎవ్రీడే కూడా రెగ్యులర్గా టౌన్ అంతా తిరుగుతున్నాయి. క్రైమ్ టీమ్స్ని కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా నైట్ టైం మఫ్టీ టీమ్స్ ఫ్రిస్కింగ్ బీట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి సమాచారం, ఎటువంటి అనుమానితుల గురించి సమాచారం ఉన్నట్లయినా, కొంచెం అపరిచితులు అనుమానంగా తిరుగుతున్నట్లయితే వెంటనే మాకు సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చిలకలూరిపేట పట్టణంలోని 35, 36 వార్డుల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. వార్డుల్లో మహిళలు ప్రత్తిపాటి పుల్లారావుకు ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలనకు ప్రజలు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అక్రమ కేసులు విధించి ప్రజల జీవితాలను సర్వనాశనం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజారాం నరసింహులు, టీడీపీ, జనసేన వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణపవరం సిఆర్ ఇంజనీరింగ్ కళాశాల నందు ఓటర్ల నమోదు అధికారి అధ్యక్షతన చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న బూత్ లెవెల్ అధికారులకు మాస్టర్ ట్రైనర్స్ చే శిక్షణ తరగతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట, నాదెండ్ల, ఎడ్లపాడు మండలాల తహసీల్దార్లు హాజరయ్యారు. ఓటర్ జాబితాలో అవకతవకలకు పాల్పడకుండా చూడాలని, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంటింటికి వెళ్లి బిఎల్ఓలు ఓటర్ల లిస్టు ప్రకారం స్లిప్పులు అందజేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ సూచించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. గణపవరంలోని శ్రీ కెల్లంపల్లి భద్రాచలం ఉన్నత పాఠశాల వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వీడ్కోల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణనాయక్ మాట్లాడుతూ, ఈ ఏడాది 178 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారన్నారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ కెల్లంపల్లి భద్రాచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణపవరం నందు ఈ రోజున 6వ తారీఖు మార్చి 2024న వార్షికోత్సవము మరియు 10th క్లాసు వీడ్కోలు అభినందన సభను ఏర్పాటు చేసుకొని ఉన్నాము. మరి ఈ విద్యా సంవత్సరంలో 10th క్లాసు విద్యార్థులు 178 మంది పరీక్షకు హాజరు కాబోతున్నారు. గర్ల్స్ వచ్చేసి 102, బాయ్స్ వచ్చేసి 76 మంది పరీక్షకు హాజరు కాబోతున్నారు. మరి ఈ విద్యార్థులకు ఈ 178 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోయేటువంటి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధిస్తారని భావిస్తున్నాము. 100% సాధించే విధంగా అన్ని కృషి చేస్తున్నాము. వాళ్ళకు అదనపు ఉదయం పూట 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా వీళ్ళకి క్లాసులు నిర్వహిస్తున్నాము. వీళ్ళకి ఆల్రెడీ హాల్ టికెట్ కూడా వచ్చి ఉన్నవి కాబట్టి మంచి ఉత్తీర్ణత సాధించాలని వాళ్ళకి ఆశీస్సులు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తల్లిదండ్రులు ఈ పరీక్ష రాసేటువంటి సమయంలో ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ వాళ్ళకి ప్రత్యేక ఆహారాన్ని అందిస్తూ వాళ్ళని టయానికి సమయానికి వాళ్ళకి నిద్రలేపి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఎగ్జామ్స్ సమయంలో వాళ్ళకి సహకారాలు అందించాలని తల్లిదండ్రులను ఈ సందర్భంగా వాళ్ళని కోరుతున్నాను.
మన 10th క్లాస్ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్. మై నేమ్ ఈజ్ రత్న. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను శ్రీ కెల్లంపల్లి భద్రాచలం హై స్కూల్లో చదువుతున్నాను 10th క్లాస్. మాకు ఇక్కడ చాలా బాగా చెప్తారు టీచర్స్ అందరూ. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ అయితే మాకు ఉన్నారు. మేము చాలా హ్యాపీ. ఇప్పటికీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అనేది మేము రాసాము. దాంట్లో నాకు 570 మార్క్స్ వచ్చినాయి. మొన్న శ్రీ చైతన్య లిటిల్స్లో జరిగిన ర్యాంక్ అండ్ ప్రోగ్రామ్కి నేను వెళ్ళాను. సో అక్కడ ఏంటంటే చాలా మంచి టీచర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ వచ్చి మనం పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, మనం చేసే బ్లండర్ మిస్టేక్స్ ఏంటి అనేవి మనకి అక్కడ చెప్పారు. సో నేను అక్కడ ఏంటంటే ఒక పేపర్ అనేది ఎలా ప్రజెంటేషన్ చేస్తే మనకి ఫుల్ ఎలా రావాలి అనేది అక్కడ చెప్పారు. అక్కడ నా మార్క్స్ అనేవి నేను ఇంకా ఎక్కువ తెచ్చుకోవచ్చు. ఎలా అంటే నేను అక్కడ చేసిన మిస్టేక్స్ అనేవి అక్కడ నేను కరెక్ట్ చేసుకున్నాను. నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేవి అక్కడ నేను తెలుసుకున్నాను. సో ర్యాంక్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నాకు ఇప్పుడు 570 వచ్చినాయి కాబట్టి నాకు ఇంకా ఒక 10 మార్క్స్ అబవ్ రావచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ర్యాంక్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ అనమాట. అక్కడికి వచ్చిన మేమందరం నేను చేసిన మిస్టేక్స్ ఏంటో నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కసి. నేను ఇక్కడ బాగా చదువుకుంటున్నాను. నన్ను ఇక్కడ చాలా ప్రోత్సహిస్తున్నాను. నా ఓడిపోయినా నా గమ్యాన్ని చేరేంత ధైర్యం నాకు ఇచ్చారు. నేను ఈసారి ఒక 550 తెచ్చుకోవడానికైనా నాకు అంత ధైర్యాన్ని ఇచ్చినందుకు ఈ స్కూల్ ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 8వ తేదీన నిర్వహించే మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు వెళ్లేందుకు 100 బస్సులు ఏర్పాటు చేసినట్టుగా డివిజనల్ ట్రాఫిక్ మేనేజర్ మరియు స్థానిక డిపో మేనేజర్ తెలిపారు. బుధవారం ఆర్టీసీ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో ఉన్న అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు వారు వివరించారు. భక్తులు సురక్షితమైన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని వారు కోరారు. చిలకలూరిపేట డిపో నుంచి 37 బస్సులు, ఇతర డిపోల నుంచి 63 బస్సులు తెప్పిస్తున్నట్టుగా డిఎం రాంబాబు తెలిపారు. యూటీ వద్ద గతంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిందని ఈ ఏడాది ఆ సమస్యను పరిష్కరించినట్టుగా డివిజనల్ ట్రాఫిక్ మేనేజర్ ఇబ్రహీం తెలిపారు. 50 మంది ప్రయాణికులకు భక్తులకి నమస్కరించి ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ రాంబాబు మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహాశివరాత్రికి తీసుకున్నటువంటి చర్యలు, ప్రయాణికుల పట్ల తీసుకోబోతున్న జాగ్రత్తలు, వారికి ఇవ్వవలసినటువంటి బస్సులు ఏర్పాట్లు, దాని మీద అందరితో ఒకసారి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. మహాశివరాత్రికి మహాపర్వదినంగా భావించి భక్తుల సేవల్ని చేయడానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల్ని సురక్షితమైన ప్రాంతాలకు చేర్చడానికి లక్ష్యంగా గమ్యంగా ఎంచుకున్నామండి. చిలకలూరిపేట డిపో నుంచి మొత్తము 100 బస్సుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 100 బస్సులు 63 బస్సులు గుంటూరు నుంచి, సత్తెనపల్లి నుంచి, పురుగురాల డిపో నుంచి, మరి అలాగే రేపల్లి డిపో నుంచి 63 బస్సులు వస్తాయండి. అలాగే మా దగ్గర 37 బస్సులు ఉన్నాయండి. టోటల్గా 100 బస్సులతో పూర్తి స్థాయిలో 100 బస్సుల్ని వినియోగించడానికి ఆపరేషన్ ప్రణాళికల్ని పై అధికారుల నుంచి మేము కూడా సిద్ధం చేసుకోవడం జరిగిందండి. అలాగే ఈ 63 బస్సులు 8వ తేదీ నుంచి ముమ్మరంగా తెల్లవారుజాము 4 గంటల నుంచి ప్రయాణం మొదలవుతుంది భక్తుల కోసం. ఈ 100 బస్సులలో 63 బస్సులు ముందుగా ప్రయాణికుల కోసం ఏర్పాటు జరిగింది. తెల్లవారుజాము 4 గంటల నుంచి 4:10 నుంచి కొన్ని బస్సులు, అక్కడి నుంచి 5 గంటల నుంచి కొన్ని బస్సులు, 6 గంటల నుంచి 7, 8, 9 నుంచి 63 బస్సులు వస్తాయండి. అలాగే భక్తుల యొక్క రద్దీని బట్టి మరి చిలకలూరిపేట నుంచి కోటప్పకొండకు 40 బస్సులు పూర్తి స్థాయిలో అన్ని ట్రిప్పులతో తిరగడానికి ఏర్పాటు చేశాము. అలాగే 23 బస్సుల్ని కోటప్పకొండ నుంచి గుంటూరుకి డైరెక్ట్గా నడిపి ప్రత్యేక ప్రయాణికుల కోసం, ప్రత్యేకంగా భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే అదే రోజు పగలు రెగ్యులర్ ఆపరేషన్ కూడా ఉంటుందండి. ఏర్పాటు గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరము దాదాపు 100 బస్సుల వరకు మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. ఈ 100 బస్సులు కూడా 8వ తారీఖు తెల్లవారుజామున 4 గంటల నుండి ఆ ట్రాఫిక్ను బట్టి దశల వారీగా కోటప్పకొండ క్యాంప్ 2 అంటే యూటీ పాయింట్ దగ్గర వరకు వెళ్తాయి. అక్కడి నుంచి భక్తుల్ని తీసుకొని మరి చిలుకలూరిపేటకు రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మరి
గత సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా రాత్రి 9:30, 10, 11 ప్రాంతం అవుతానే ఆ యూటీ పాయింట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయి అసలు బస్సుల యొక్క రాకపోకలకు పూర్తి స్థాయిలో అంతరాయం కలిగేది. దాదాపుగా 2-2:30 వరకు బస్సులు అక్కడే ఆగిపోయేవి, తిరుగు ప్రయాణం దారం లేక. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మా గౌరవ ఈడీ గారి డైరెక్షన్లో, తర్వాత మరి డిపిటిఓ గారు నర్సరాపేట వారి సలహా మేరకు నేను కూడా వచ్చి డిఎం గారిని తీసుకొని మన సూక్ష్మాలు తీసుకొని అక్కడ ఏం చేయాలనేటువంటి ప్రత్యామ్నాయ మార్గంలో మరి ఒక పొలము అంటే యూటీ పాయింట్ స్టార్ట్ అయ్యే ముందే ఒక పొలంలో నుంచి ఆల్రెడీ డైవర్షన్ ఉంది. అంటే అక్కడ ఈ ట్రాక్టర్లు చిన్న చిన్న ఎడ్ల బండ్లు తిరిగేటివి, వాటిని ఇంకొంచెం విశాలం చేసేసి బస్సులు కూడా పోయడానికి మార్గం సుగమం చేసేసి అక్కడ తయారు చేశాము. సో ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరము ట్రాఫిక్ జామ్ అనేటువంటిది ఉండదు అని చెప్పేసి మేము పూర్తి స్థాయిలో భావిస్తున్నాము. అది ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ లేకపోతే బస్సులు కూడా సునాయాసంగా ఫ్రీగా తిరిగి నెంబర్ ఆఫ్ ట్రిప్స్ ఎక్కువ చేయడానికి మాకు ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరము అంటే గత సంవత్సరము 1374 ట్రిప్స్ వేస్తే ఈ సంవత్సరము మరి ట్రాఫిక్ జామ్ ఉండదు కాబట్టి దాదాపుగా 2000 ట్రిప్పుల వరకు మేము ప్లాన్ చేశాము. కాబట్టి పూర్తి స్థాయిలో మరి భక్తులకు రవాణా సేవలు మేము అందించడానికి అందరినీ సమాయత్తమయ్యాము. క్యాంప్ 6 అని చెప్పేసి ఇప్పుడు షోర్తుపట్నం దగ్గర అక్కడ ఆఫీసర్సు, కోఆర్డినేటర్సు, వాలంటీర్సు, అనౌన్సర్సు, తర్వాత డైరెక్షన్ ఇచ్చేదానికి బస్సుల యొక్క చేపడానికి అనేటువంటి మనుషులు పూర్తి స్థాయిలో ఉన్నారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు మాదాసు భానుప్రసాద్ కోరారు. ట్రాఫిక్ నియంత్రణ చేయాలంటే తొలుత వాహనాలు నిలుపుకునే పార్కింగ్ స్థలం చూపించాలని, అందుకు పాత గవర్నమెంట్ ఆసుపత్రి స్థలం అనుకూలంగా ఉంటుందని గతంలోనే ఉన్నతాధికారులకు తెలిపినట్టు భానుప్రసాద్ అన్నారు. పట్టణంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వెంటనే తొలగించాలని భానుప్రసాద్ డిమాండ్ చేశారు. చిలకలూరుపేట పట్టణంలో ట్రాఫిక్ని నియంత్రించడం కోసం నూతనంగా చిలకలూరుపేటలో బాధ్యతలు తీసుకున్నటువంటి పోలీస్ యంత్రాంగం చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉన్నది. మేము గత 6-7 సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. చిలకలూరుపేటలో ట్రాఫిక్ పెరగడానికి కానీ రోడ్డు ప్రమాదాలు జరగడానికి గల కారణాలని అన్ని శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. చిలకలూరుపేటలో మచ్చుకైనా పార్కింగ్ ప్లేస్ అనేది ఒక్కటి కూడా లేదు. ఈ కారణం చేత రోడ్ల మీద ఏ షాపుల ముందు ఆ షాపుల ముందు బళ్ళు పెడతా ఉన్నారు. పాత గవర్నమెంట్ హాస్పిటల్ స్థలం 5 సెంట్లు ఖాళీగా ఉంది, దాన్ని పట్టించుకోండి అని చెప్పి అధికార యంత్రాంగాన్ని మొరబెట్టుకుంటే అది ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం జరిగింది. ఈ చిలకలూరుపేట పట్టణంలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారటమే కాకుండా వారానికి ఒకళ్ళు చనిపోతున్నారని గణాంకాలు తెలియజేస్తామని కళ్ళ చూస్తూ ఉన్నారు. అధికార యంత్రాంగం కానీ రేపొద్దున బరిలో నిలబడేటువంటి అభ్యర్థులు కానీ చిలకలూరుపేటలో జరుగుతున్న నిత్యకృత్యంగా జరుగుతున్న ప్రమాదాల గురించి ఈ వేళకి వరకు కూడా మచ్చుకైనా మాట్లాడలేకపోవడం చాలా దురదృష్టకరం. ఇంటింటికి సంక్షేమ ఫలాలు రావాలంటే మళ్లీ జగన్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ వాలెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ఉదయం గణపవరంలోని హైస్కూల్ ఆవరణలో జగనన్న కాలనీ లబ్ధిదారులకు స్థల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జగనన్న రుణం తీర్చుకోవాలంటే మళ్లీ వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. గ్రామంలో మొత్తం 1217 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మున్సిపల్ కౌన్సిలర్లు ఆదాం సాగర్ బాబుతో పాటు ఈవో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ డాక్రా రుణమాఫీ చేస్తారని చెప్పాడు. అధికారం వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యాడు. 2014 ఎలక్షన్లో మీకు రుణమాఫీ చేశాడా? ఏమా మిమ్మల్ని అడిగేది, రుణమాఫీ చేశాడా? డాక్రా రుణమాఫీ మరి రైతులు ఇళ్ల స్థలాలు ఇచ్చాడా? 2014లో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇల్లు కట్టిస్తానన్నాడు. ఇళ్ల స్థలం ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? ఇల్లు కట్టించాడా? అలాంటి వ్యక్తి అతను ఎలక్షన్లకు ముందు ప్రజల్ని మోసం చేయటంలో ఆయన మంచి విజనరీ ఉన్న నాయకుడు. ఆయనకు పేద ప్రజలు అంటే కత్తి కడతాడు అధికారంలోకి రాంగలోనే.
విధంగా జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల మీద ఏ విధంగా ప్రేమతోటి పథకాలని డైరెక్ట్ గా పేద ప్రజలకు ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాడు. ఎవరికి ఇస్తాడే అంటే ధనిక వర్గాలకి. నిన్న దానికి చిన్న ఉదాహరణ చెప్తా. 2014లో అధికారం వచ్చింది, నేను ఇక్కడ అమరావతి కడతాను అన్నాడు. దాంట్లో మన శాసనసభ్యులు, అప్పుడు శాసనసభ్యులు పుల్లారావు గారు మంత్రి అయ్యారు. దాంట్లో భాగంగా ఆ రాజధాని అభివృద్ధి చేయడం కొరకు రాజధానిలో రోడ్లు వేసేందుకు, డ్రైనేజ్ కట్టేందుకు, అక్కడున్న పచ్చదనాన్ని డెవలప్ చేసేందుకు పట్టిపాటి పుల్లారావు గారు ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలో 68 కోట్ల సబ్సిడీలు తీసుకున్నారు. పుల్లారావు వేరే కంపెనీ నుంచి పుల్లారావు గారి కంపెనీకి. ఆ కంపెనీలో వీళ్ళు సబ్సిడీలు తీసుకొని రోడ్లు వేయటం, కలవట్లు కట్టడం, డ్రైనేజీలు కాలువలు కట్టడం, పచ్చదనాన్ని పచ్చబరచడం, ఈ కార్యక్రమాలు 68 కోట్లకి. సరే, ఏది ఏమైనా ప్రభుత్వంలో డబ్బు ఖర్చు పెట్టినా కూడా జిఎస్టీ కంపల్సరీ. అటు సెంట్రల్ గవర్నమెంట్ కొంత, స్టేట్ గవర్నమెంట్ కొంత జిఎస్టీ రూపంలో పోయింది. ఉదాహరణకి మన ఇంట్లో మనం సబ్బు ఒక పేస్ట్ కొంటే దాని తాలూకు జిఎస్టీ సెటిల్మెంట్ ఎక్కువ, స్టేట్ గవర్నమెంట్ రెండింటికి జిఎస్టీ పోయింది ట్యాక్స్ ద్వారా. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.